15 స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటి కూడా ఆ గవర్నమెంట్ తరఫున వచ్చేటటువంటి ప్రతి యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, పిల్లలకు స్కాలర్షిప్స్ కానీ ప్రతి ఒక్కటి రికార్డ్స్ మెయింటైన్ చేయడం, వీళ్ళ సక్రమంగా బయటకు వస్తుందా రారా అనేది తెలుసుకోవడానికి, అటెండెన్స్ విషయంలో కూడా వస్తుందో డైలీ మానిటరింగ్ చేయడానికి మాకు పూర్తి యొక్క అధికారం గవర్నమెంట్ కేటాయించింది. అయితే సార్ జాగ్రత్త దయచేసి మీకు అందరికీ మోటివేషన్ చేయడానికి, మీకు అందరికీ కూడా ప్రోత్సహించడానికి మొదటగా ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ విని మీరందరూ సంతోషిస్తారని ఆశిస్తున్నాను. దయచేసి సైలెంట్గా ఉండండి ప్లీజ్. చాలా మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, ప్లస్ మోటివేషన్ ప్రోత్సాహం ఉంటుంది. వింటారా మీరందరూ? కథ వింటారా? అంటే కథ అంటే కాదు, మంచి మోటివేషన్ ఎలా ఉండాలి అనేది జీవితంలో మీరు చెప్తాను. అయితే ఒక గ్రామంలో ఒక శిల్పి ఉన్నాడు. శిల్పి అంటే మీకు తెలుసు కదా, పిల్లలు విగ్రహాలు చెక్కేటాయి శిల్పి ఉన్నాడు. ఆ శిల్పి యొక్క ఉద్దేశం ఏంటంటే తాను జీవితకాలంలో చెక్కిన శిల్పాలు అన్నిటికంటే వేరుగా ఒక అందమైనటువంటి శిల్పాన్ని చెక్కాలనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉన్నది. ఎవరికి? ఆ యొక్క శిల్పికి. గతంలో చెక్కిన శిల్పాలకు అన్నిటికంటే డిఫరెంట్గా నేను ఇంకొక మంచి అందమైన శిల్పాన్ని చెక్కాలి. ఆ అందమైన శిల్పాన్ని చెక్కినప్పుడు అందరూ చూసి దాన్ని మెచ్చుకోవాలి, నలుగురికి ఇంపుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఆ యొక్క శిల్పికి ఉద్దేశము ఉన్నది. ఆ శిల్పి వృద్ధుడు, తాను దాదాపు 20 సంవత్సరాల పైన ఉన్నాడు. అయితే ఏమనుకున్నాడంటే తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి తాను ఒక ఎడ్ల బండి తీసుకొని ఒక అడవి ప్రాంతానికి వెళ్ళాడు. అర్థమవుతుందా? ఒక అడవి ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి తాను అక్కడ అబ్జర్వ్ చేయడం ప్రారంభించాడు. ఎక్కడ శిల్పి కావాల్సింది ఏంటి? శిల్పి కావాల్సింది ఏంటి? మంచి ఒక రాయి. తన రూపాన్ని సృష్టించడానికి కావాల్సింది ఒక మంచి రాయి. అలా రాయిని వెతకడం ప్రారంభించాడు. ఒక చోట తనకు 2 రాళ్ళు కనిపించాయి. 2 పెద్ద రాళ్ళు, బండరాళ్ళు అవి కనిపించాయి. ఆ పెద్ద బండరాళ్ళ చూసి తాను ఒక పెద్ద బండరాయిని ఎన్నుకొని ఆ రాయిని ఏదో విధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకా చిన్న ఒక 10 అడుగుల దూరం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. పెట్టి అక్కడ నుంచి అనుకున్నాను, ఈ రాయి అయితే నాకు అనుకున్న విధంగా దీన్ని చెక్కడానికి అనుకూలంగా ఉంది, మంచిగా వస్తుంది, ఒక రూపాన్ని తీసుకురావడానికి అనుకూలంగా ఉందని వచ్చాడు. వచ్చి మరుసటి రోజు నుంచి తన యొక్క పనిని ప్రారంభించడం మొదలు పెట్టాడు. ఎవరు? ఆ యొక్క శిల్పి. ఆ విధంగా చెక్కాడు. ఓకేనా? వారం రోజులు, 10 రోజులు, 20 తర్వాత దానికి ఒక అందమైన రూపాన్ని తీసుకొచ్చాడు. ఒక ప్రతిమను తీసుకొని వచ్చాడు. ఐందవ దేవత ప్రతిమాన్ని తీసుకొని వచ్చాడు. ఎవరు? ఆ శిల్పి. ఆ శిల్పి అలా చేసుకొని వచ్చిన తర్వాత కొంతకాలానికి ఏమైంది? తను అనారోగ్యంతో చనిపోయాడు. ఆ ప్రాంతం నుంచి ఆ చనిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో మేకల కాడికి వెళ్తున్నటువంటి ఒక బాబు ఆ గుట్టలన్నీ తిరుగుతూ ఆ యొక్క రాయి దగ్గరికి వెళ్ళాడు. రాయి దగ్గరికి వెళ్ళి చూశాడు. వెళ్ళి చూడంగానే ఒక రాయము కింద ఉంది, ఇంకొక రాయము ప్రతిమ అక్కడ ఉంది. ఆ ప్రతిమను చూసి ఆ పిల్లవాడు ఏమనుకున్నాడంటే ఇది ఒక ఐందవ దేవత. ప్రతి ఒక్కరికి హిందువులకి ఉన్నది ఒక విగ్రహం కనిపించిందంటే దేవుడి విగ్రహం అని ఎవరైనా కొలుస్తారు కదా. ఇది దేవుడి విగ్రహం కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా ఉన్న మంచిది కాదని నలుగురు చెప్పాలి. ఒక చోట దేవుడు వెలిసాడంటే ఏం చేయాలి? వేరే 10 మంది చెప్తాం కదా, ఇక్కడ దేవుడు వెలిసాడు కాబట్టి 10 మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు ఆ పిల్లవాడు చెప్పాడు, ఊళ్ళో ఉన్నందరికీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే దేవుడు గెలిచాడు కాబట్టి ఇదేం చేద్దామంటే మనం ఒక జాతర నిర్వహిస్తాం. ఎక్కడైనా దేవుడు గెలిచాడంటే ఆ చోట కొత్తగా ప్రాంతంగా ఒక అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తారు? అక్కడ ఒక జాతర ఏర్పాటు చేసి 10 మందికి తెలవాలంటే జాతర ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నారు ఊరు పెద్ద గ్రామస్తులందరూ. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అయిన తర్వాత వాళ్ళందరూ ఒక రోజు నిర్ణయించుకొని ఆ చోట మంచి జాతరను నిర్వహించిన తర్వాత ప్రతి ఒక్కరూ పోతున్నారు. క్రమంగా వెళ్తూ ఆ విగ్రహాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుకుంటూ తిరుగుకుంటూ నమస్కరించు పూలు వేసే వాళ్ళు పూలు వేస్తూ ఉన్నారు. అవునా? మొక్కే వాళ్ళు మొక్కుతూ ఉన్నారు. మొక్కుతున్న తర్వాత
కింద ఉన్నటువంటి నడుచుకుంటూ పోతున్నప్పుడు కింద ఇంకొక రాయి పెట్టాడు కదా, ఒక రాయి ఉంది, ఒక రాయి విగ్రహం ప్రతిమను పెట్టి తయారు చేసి పెట్టారు, ఇంకొక రాయి కింద ఉంది. అప్పుడు కింద ఉన్న రాయి ఏమంటది, పైన ఉన్న రాయితో మన విగ్రహంతో ఏమంటది, నిన్నేమో మొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు కింద ఉన్నటువంటి ఆ రాయి ఏమంటారంటే, నేను శిల్పి యొక్క ఉలి దెబ్బలకు, శిల్పి ఏం చేస్తాడు, కొట్టి 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 ఏం చేస్తాడు, అని ఒక రూపంగా తయారు చేస్తాడు. అవునా, నన్ను ఎంతో వేధించి నన్ను ఎంతో బాధను తట్టుకొని నేను ఒక రూపంగా క్రియేట్ చేయబడాను కాబట్టి నన్ను అందరూ మొక్కుతున్నారు. మీరు ఏ రూపంలో లేవు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, అందరూ తొక్కుతున్నారు. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాజంలో ఎవరైతే మంచిగా చదువుకుంటారో, అవునా, సమాజంలో ఎవరైతే ఒక స్థానంలో ఉంటారో వాళ్ళనే ఈ సొసైటీ అనేది గౌరవిస్తుంది. అవునా, అవునా కదా, సత్యమా? అదేవిధంగా ఇంకొక చిన్న స్టోరీ వస్తుంది. అవునా, మీరందరూ ఏం చేస్తారు, సాధారణంగా అనేక మంది ఒక పార్టీ వచ్చినా, అవునా, ఒక పెళ్లి వచ్చినా మీరందరూ ఎక్కడికి వెళ్తారు, మీ బంధువుల యొక్క ఇళ్ళకి వెళ్తారు. మన పార్టీకి కానీ ఫ్రెండ్స్ కానీ వెళ్తారు. అక్కడ అందరూ వస్తారు, ధనవంతులు వస్తారు, పేదవాళ్ళు వస్తారు, మధ్యతరగతి వాళ్ళు వస్తారు, అవునా, చదువుకున్న వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వచ్చినప్పుడు మీ సమాజం మీ బంధువులలో ఒక మంచి ఆఫీసర్ వచ్చింది అనుకోండి, అదే పాటు ఇంకో మీ బంధువులు ఇంకా మంచి హైయెస్ట్గా ఉన్నటువంటి డబ్బున్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, మీరు భోజనం చేస్తున్నారు, మీ పిల్లలు మీ పక్కన ఉన్నారు. అవునా, పక్కన ఉన్నప్పుడు మీరు ఏం చెప్తారు, అప్పుడు మీ పిల్లలతో ఏం చెప్తారు, అరే మంచిగా మామ అట్లా ఉన్నాడు, మామలాగా మస్తు డబ్బు సంపాదించాలంటారా, డబ్బు సంపాదించాలంటారా అన్నారు కదా. మీరు ఏం చెప్తారు అప్పుడు, అదో మామ డాక్టర్ అయ్యాడు, అవునా, మామ డాక్టర్ అయ్యింది కాబట్టి నీవు కలెక్టర్ కావాలి అని చెప్తారు. అవునా, ఖచ్చితంగా మనిషి ఆలోచన. కాబట్టి డబ్బు విలువ కంటే చదువు విలువ గొప్పది. చదువు ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. చీకటిని తొలగించేది ఏంటి, విద్య. అవునా, ఇంట్లో దీపము చీకటి ఉన్నట్టు ఏం చేయాలి, కొవ్వొత్తి వెలిగించాలి. కొవ్వొత్తి వెలిగిస్తే ఇల్లు అంతా ఏమవుతుంది, వెలుగవుతుంది. కాబట్టి మనమందరం పిల్లలకు ఎంత కష్టపడ్డా కానీ తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే, మా పిల్లవాడు మాకంటే మంచి స్థానంలో ఉండాలి, మాకంటే మంచి స్థానము గొప్పగా చదవాలి. మేము ఎంతైనా కష్టపడతాం, పిల్లలు మాత్రం మంచి స్థానంలో ఉండాలని మీ అందరి కోరిక. అవునా కదా, ఆ కోరిక నెరవేర్చాలంటే మీరు అందరూ ఏం చేయాలి, పిల్లలకు కూడా మీరు ఏం చేయాలి, ప్రోత్సహించాలి. అవునా, పిల్లలు టీచర్స్ అందరూ ఎంతో పాఠాలు చెప్తారు, ఇక్కడ కొద్దంతా పాఠాలు చెప్తారు. అవునా, ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, ఈ రోజు టీచర్స్ ఏం పాఠాలు చెప్పారు, అవునా, ఏ సబ్జెక్ట్ ఏం చెప్పారు అనేది ఒక 10 నిమిషాలు అందరూ బిజీ కష్టపడి వచ్చేవాళ్ళే 10 నిమిషాలు సాయంత్రం పిల్లలే కేటాయించాలి. ఒక మీరు ఎక్కడ మీ మదర్ ముందు వస్తే మదర్ కేటాయించండి, మీరు ముందు వస్తే మీరు కేటాయించండి, తండ్రి కానీ తల్లి కానీ. ఎప్పుడైతే పిల్లలతో మన సమయం కేటాయిస్తామో ఒక ½ అన్ అవర్, ఆ పిల్లాడి భవిష్యత్తు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. మీరు ఆ విధంగా 21 డేస్ చేయండి, 21 రోజులు చేయండి. ఈరోజు పిల్లలు టీచర్స్ పాఠాలు చెప్పారు, ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చారు, టీచర్ ఏం చెప్పారని అడగండి. వాడికి ఆటోమేటిక్గా అనేది ఒక బిహేవియర్ ప్రవర్తన అనేది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. చదువుకోవాలన్న ఉద్దేశం, అదే మా నాన్న అడుగుతున్నాడు, మా మమ్మీ అడుగుతున్నది, మీరు ఏం చేస్తారు, మన పనిలో మనం బిజీ అయిపోయి మర్చిపోతాం. అవునా, కాబట్టి మనము మా పిల్లల గురించి మీరు కష్టపడుతున్నారు, వాళ్ళు చదువుకుంటారులే ఇక మేము అవసరం లేదా అనుకో, ట్యూషన్ పంపిస్తున్నారే అనుకోదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు దగ్గర కూర్చోబెట్టుకొని ఏం చదివారు, ఎంతవరకు చెప్పారు, పర్ఫార్మెన్స్ ఏముంది, వాళ్ళ రైటింగ్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. అక్కడ మీరు కోర్స్ చేస్తారు, ఇక్కడ టీచర్స్ చేస్తారు. టీచర్స్ 70% ఉంటారు, మిగతా 30% మీరే చేయాలి. ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క బిహేవియర్ ఖచ్చితంగా ఉంటుంది పిల్లల పైన. కాబట్టి మీరందరూ కూడా పిల్లలకు జాగ్రత్తగా ప్రోత్సహించాలి. అవునా, ఇంకొకటి చిన్న ఉద్దేశం ఎక్కువ తీసుకుంటారు.